మోకాలు నొప్పిలో 4 స్టేజ్ల్లో ఉంటాయి. ఈ రీల్ చూసి మీరే స్టేజ్లో ఉన్నారో తెలుసు. మోకాలు నొప్పులకి మోస్ట్ కామన్ కాజ్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? మన మోకాల్లో పైన ఎముక కింద ఎముక మధ్యలో చాలా గుజ్జు పదార్థాలు ఉంటాయి. ఈ గుజ్జు పదార్థాలు అరిగినప్పుడు వచ్చే నొప్పుల్నే ఆస్టియోఆర్థరైటిస్ అంటే. ఫస్ట్ స్టేజ్లో చాలా తక్కువ నొప్పి ఉంటుంది. సాధారణంగా కూర్చొని లేసేటప్పుడు ఈ నొప్పి వచ్చి 4-5 అడుగులు వేసిన తర్వాత ఈ నొప్పి తగ్గిపోతుంది. అదే స్టేజ్ 2కి వచ్చేసినప్పటికీ ఈ గుజ్జు ఇంకా ఎక్కువ అరిగి లోపల గుజ్జు అరిగిపోవడం వల్ల ఇట్లా ఎముక ఫామ్ అయ్యి దానివల్ల ఒక గంట నడిచిన మెట్లు పైకి కిందకి ఎక్కి దిగిన మోకాలు నొప్పులు విపరీతంగా వస్తాయి. స్టేజ్ 3లో గుజ్జు బాగా అరిగిపోయి పైన ఎముక కింద ఎముక ఒకదాని మీద ఒకటి రాసుకుంటుంటుంది. ఇట్లా రాసుకోవడం వల్ల చిన్న చిన్న పనులు చేయాలన్నా నొప్పి ఉండడంతో పాటు రోజంతా నొప్పులు ఉంటాయి. టాబ్లెట్లు వేసుకుంటే తప్ప ఈ నొప్పులు తగ్గవు. అండ్ ఫైనల్లీ స్టేజ్ 4. స్టేజ్ 4కి వచ్చేసరికి కంప్లీట్గా గుజ్జు అరిగిపోయి పైన ఎముక కింద ఎముక ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ ఎముక జాయింట్ మొత్తం డ్యామేజ్ అయ్యి జాయింట్లో వంకర రావడం కూడా మొదలైంది. ఇది లాస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ దాకా వచ్చిందంటే ఏ ట్రీట్మెంట్ పనిచేయదు, ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత డ్యామేజ్ అయిపోయిన జాయింట్ మొత్తాన్ని ఇట్లా మార్చి కొత్త జాయింట్ వేయాల్సి వస్తుంది. దీన్నే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. ఈ మోకాల అరుగుదల ఆస్టియోఆర్థరైటిస్ని మందులతో కానీ ఎక్సర్సైజులతో కానీ రివర్స్ చేయొచ్చా అని అడుగుతారు. దీని సమాధానం మీరు తెలుసుకోవాలనుకుంటుంటే నెక్స్ట్ రీల్ చూడండి.